నాకే అలవాట్లు లేవు, కానీ నా కూతురు దేవునికి సమర్పించుకోవాలి, హృదయపూర్వకంగా దేవునిలో ఎదగాలి అని చెప్పి మా అమ్మ ఎంతగానో ప్రార్థన చేసేది. అయితే కొన్ని దినాలు ఆవిడ ప్రార్థన చేయగా నా హృదయం కూడా ఏమైంది, మార్చబడింది. నేను కాలేజ్ చదువుకునే వయసులో మాత్రం దేవునికి దూరముగా, లోకానికి దగ్గరగా ఎంతగానో జీవించాను. లోకానుసారమైన సంతోషాలు, భోగాలు అన్నీ అనుభవించాను. కానీ దేవునిలో ఉన్న ప్రేమను, మాధుర్యాన్ని పొందలేకపోయాను. ఎప్పుడైతే నా కాలేజ్ డేస్ అయిపోయి ఇంటికి వచ్చానో మా అమ్మ నా కొరకు ప్రార్థన చేయడం, ఎంతగానో కన్నీరు కాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అప్పుడు దేవుడు ఒక్క మీటింగ్లో నన్ను ప్రభు పట్టుకుని ఆయన అన్నారు కదా, ఆ ఒక్క మీటింగ్ నేను అనుకున్నాను, నిజంగా ప్రభు నువ్వు నన్ను ఏర్పరచుకుంటే ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడని. ఆ ఒక్క మీటింగ్ రోజు అక్టోబర్ 14వ తారీఖు 2010లో అక్టోబర్ 14వ తారీఖున ఇలాంటి యవనస్తుల సదస్సులోనే నేను ఇలా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. మనసులో నాకు ఇష్టం లేదు కానీ ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమనంటే, ప్రభువా మా మమ్మీ ఎప్పుడు నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుని కొరకు బ్రతకాలి, నేను సేవకుడికి ఇచ్చి చేస్తాను, ఇలా ఉండాలి అలా ఉండాలని అంటుంది. అసలు నిజంగా నేను నీకు ఇష్టమేనా, నువ్వు నిజంగా నన్ను ఏర్పరచుకున్నావా, నేను నిజంగా సేవ చేయడానికి నీ ఉద్దేశమేనా అని చెప్పి నేను ఆ మధ్యాహ్న సమయంలో అలా కూర్చొని నా హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా నిజంగా ఇది నీ చిత్తమైతే ఈరోజు నువ్వు నన్ను నీ సేవకుడితో పేరు పెట్టి పిలవాలి. రెండోది నన్ను ఆ సేవకుడు అభిషేకించాలి. నేను భవిష్యత్తులో ఏం చేయబోతున్నానో ఆ సేవకుడు నన్ను అభిషేకించి నాకు చెప్పాలి. అలా అయితే నేను ఈ సేవకు వస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో సేవ చేయడం ఈజీ కాదు అని చెప్పి నేను ఏమనుకున్నాను, అక్కడ ఉండి ప్రార్థన చేసుకున్నాను. మనసులో ప్రార్థన చేసుకున్న తర్వాత మీటింగ్ అయిపోయింది. మంచి వాక్యం దైవజనులు అందించారు. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి ఎలా దిగి వచ్చిందో దాని గురించి దైవజనులు అందించారు. అందించిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రార్థన చేస్తున్నాను, నిజంగా అభిషేకం ఉంటే నా మీదకి అభిషేకం దిగి రావాలి, నా కళ్ళకున్న పొరలు పోవాలి, నేను కూడా సంపూర్ణ ఆత్మచేత నింపబడాలని చెప్పి అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కాల్ ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. చేస్తుండగానే ఒక బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చినట్లయి మొత్తం నాలో ఉన్న ఒక చీకటి అన్నది వెళ్ళిపోయి ఒకేసారి ఒక పెద్ద వెలుగు మేఘంలో వచ్చి నన్ను కమ్ముకుంది. వెంటనే నేను ఎలా ఏడుస్తున్నానో నాకు తెలియదు. ఇంకా ఎన్ని గంటలు ఏడ్చానో కూడా తెలియదు. వెక్కి 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 నా జీవితంలో నేను ఎప్పుడు ఏడవలేదు అంతకు అంతలా ఏడుస్తూ సహవాసం చేసిన అప్పుడు ప్రభు వెంటనే నా దగ్గరికి దిగి వచ్చారు. సేవకులు స్వరం ఇచ్చి మాట్లాడుతున్నారు, నా కుమార్తె నేను అభిషేకించుకుంటున్నాను, నేను దేశాలు తీసుకువెళ్తాను, నీకు స్వస్థత వరాన్ని ఇస్తున్నాను, నేను అనేక ప్రజల ముందు నిలబెట్టి వాడుకుంటానని చెప్పి అప్పుడు సేవకులు చెప్పినప్పుడు నా గొళ్ళంతా ఇంకా ఎలా అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది కదా, అలా వైబ్రేషన్ మొత్తం నా బాడీ అంతా వైబ్రేషన్ వచ్చి ఇంకా ఏడుపు ఆపని కన్నీరు, నేను ఆపలేకపోయాను. అంత కన్నీరుతో ప్రభు సన్నిధిలో ఆ దినాన నేను దేవుని అభిషేకం పొందుకున్నాను. ఎందుకు? నేను ఆయన ఏర్పాటులో ఉన్నాను. ఆయన ఏర్పాటులో ఉండడానికి మా అమ్మ ఏం చేసింది, నా కోసం కన్నీరు కార్చింది. ఈ దినాన ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు అడుగుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను. ఒక మాట గమనించండి, లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, మీ కాలేజెస్లోనే చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు ఈ సమయాన్ని ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు? ఆయన ఏర్పాటులో ఉన్నాం. అయితే ఆయన సంపూర్ణమైన ఏర్పాటు మనలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా నీ ఏర్పాటులో నన్ను ఉంచుకో, నీ చిత్తమును నా జీవితంలో నెరవేర్చు ప్రభా, నీ చిత్తమునే నేను నెరవేర్చాలి, అటువంటి ఆ యొక్క హృదయం నాకు ఇవ్వు ప్రభా అని చెప్పి యవనస్తులమైన మనం ఏం చేయాలి? కన్నీటితో రాత్రింబవలు ప్రార్థించేవారుగా ఉండాలి. నువ్వు దేవుని ఏర్పాటులోకి రావాలంటే కన్నీటి ప్రార్థన ముఖ్యము. రెండో మాట చేసుకుందాం, అక్కడే చదువుదాం. నాన్న ఇంకా చాలా మార్కు సువార్త ఒకసారి 3వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. చాలు. అయితే
ఒకటి, ఆయన ఏర్పాటులో ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. రెండవది, ప్రభు ఇక్కడ అంటున్నారు, శిష్యులను పిలుస్తున్నారు. పిలిచి అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, మీరు ఏం చేయాలి? ఇంకా లోకానికి సువార్త ప్రకటించడానికి, ఈ యొక్క అద్భుతాలు చేయడానికి మిమ్మల్ని పంపిస్తాను అంటున్నారు. అయితే ఒకటి, మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండు, యేసుని వెంబడించే వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? యేసుని వెంబడించే వారముగా అంటే, యేసు అనగా ఆయన వాక్యము అంటుంది. వాక్యమే దేవుడై ఉన్నారు అంటుంది బైబిల్. అయితే ఈ దినాన మనం ఎలా ఉండాలంట? ఒకటి, ప్రార్థించే వారముగా ఉండాలి. రెండు, వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండాలి. వాక్యాన్ని వెంబడించే వారముగా ఉండాలి. యేసుని వెంబడించే వారముగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీవు ఆయన ఏర్పాటులోకి రావాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని వాక్యముతో గడపాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని అనుసరిస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని వెంబడించే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏర్పాటులోకి వచ్చేస్తే ఏం జరుగుతుంది? మరలా వెళ్దాం ఒక్కసారి యోహాను సువార్తలోకి. యోహాను సువార్త 15:16 మరొకసారి ఆ మాట చదువుకున్నాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. చాలనా? అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, ఏర్పరచుకున్న మీరు ఫలించడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారు. ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 3:7 మత్తయి సువార్త 3:7 అక్కడ పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మ పొందుచుట, సర్ప సంతానమా, ఏం ఫలించాలమ్మా? మారు మనసుకు తగించిన ఫలము ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. ఒకటి, దేవుని ఏర్పాటు చేయబడిన మనము ఫలించాలి. ఏం ఫలించాలి? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. మరి మారు మనస్సుకు తగిన ఫలములు ఏంటి చూసుకుందాం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 3:30 ఒకటి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో పడవేయబడు. అయితే మనం ఏ ఫలములు ఫలించాలంట? మంచి ఫలములు. ఎందుకు ఫలించాలి? నీవు నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తివైతే ఏ ఫలములు ఉండాలి? నీలో మంచి ఫలములు నీవు కలిగి ఉండాలి. అయితే ఒక చిన్న మాట, మన ఇంట్లో ఖాళీ స్థలం ఉన్నది కదా, ఆ స్థలంలో మనం ఒక మామిడి విత్తనం విత్తాం. ఆ విత్తనం విత్తిన తర్వాత ఎన్ని రోజులైనా కాయలు కాయలేదనుకోండి, సంవత్సరాలు వెయిట్ చేస్తాం. కాయలు కాయలేదనుకోండి, ఏం చేస్తాం? నరికి పడేస్తాం. ఈ చెట్టు ఇంకా ఫలించదు, ఇది గొడ్రాలు, దీనికి కాయలు రావాలని ఏం చేస్తాం? దీన్ని నరికేస్తాం. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఫలించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాం. నీవు ఆయనలో ఫలించుకున్న ఇంకా అలాగే ఉన్నావంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? నరికి వేసి అగ్నిలో పడవేయబోతున్నాడు. నీవు ఫలించాలి. ఏ ఫలములు ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అందులో ఒకటి, మంచి ఫలము ఫలించాలి. రెండో మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1:10 11 11 యేసుక్రీస్తు వలన ఏం
దేంతో నిండుకోవాలంట? రెండోది నీతి ఫలములతో మనం నిండుకునే వారముగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకటి, మనం ఫలించాలి, ఆ ఫలములో నిలిచి ఉండాలి. ఏం ఫలించాలి అంట? ఒకటి, మంచి ఫలములు ఫలించాలి. రెండు, నీతి ఫలములు ఫలించాలి. ఈ ఫలములు ఎందులోవి? మారు మనస్సులోవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజముగా మనం మారు మనస్సు పొందిన వారమైతే మనం ఏం ఫలం కలిగి ఉంటాం? ఒకటి, మంచి ఫలములు కలిగి ఉంటాం. రెండు, నీతి ఫలములు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఎరుకులు వచ్చినప్పటికీ నీ నీతి నువ్వేం చేయవు? వదిలిపెట్టవు. నీ నీతికి నువ్వేమై ఉంటావు? కట్టుబడి ఉంటావు. ఇంకో మాట చూసుకుందాం. గలతీ 5వ అధ్యాయము 22వ వచనము. గలతీ 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మూడోదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఏ ఫలములు కలిగి ఉండాలంట? ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఆత్మ ఫలములో కొన్ని అంశాలు అక్కడ రాసి ఉన్నాయి. చదువుదాం. ఒక్కొక్కరము క్లుప్తంగా చదువుదాం. ప్రతి ఒక్కరు శ్రద్ధగా చూసి చదవండి. ఒకటి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఏంటంట? మనము ఆయన ఫలమును ఫలించని వారముగా ఉంటున్నాం. మనం ఏమై ఉంటున్నాం? ఆయన ఫలములు ఫలించని వారిగా ఉంటున్నాం. ఏం ఫలం ఫలించాలి? ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తున్నాడో మనలో ఈ 9 ఫలాలు ఉత్తమై ఉంటవి. ఇందులో ప్రేమ కలిగి నీకు సహనము లేకపోయిందనుకో, నువ్వు దేనికి ఫలించని వాడివిగానే ఉంటున్నావని వాక్యం అంటుంది. 9 ఫలాలు మనం కలిగి ఉండాలంటే దేని చేత నింపబడాలి? ఆత్మ చేత నింపబడితే, ఆత్మ ఫలమును మనం కలిగి ఉంటే ఏం చేయబడుతున్నాం? ఈ 9 ఫలాలు మనలో ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. 5వ అధ్యాయము 9వ వచనము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. చాలనా? ఒక్కసారి మనం ఇందాక చూసాం కదా, 3వ మాట ఆత్మ ఫలములు. ఆత్మ ఫలములో 9 ఫలాల్ని మనం చూసాం. అలాగే లాస్ట్గా 4వ మాటలో ఇక్కడ ఏమని రాసిందంటే ఏ ఫలం ఫలించాలంట? వెలుగు ఫలం మనం ఫలించే వారముగా ఉండాలి. ఈ వెలుగు ఫలం ఫలించే వారముగా ఉంటే అక్కడ కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. చదువుదాం. మంచితనము, నీతి, ఆమేన్. హల్లెలూయా. ఏ సంబంధులుగా మనం ఉండాలి? వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు? మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పేరట ఏమి మనం అడుగుతున్నామో అది ఆయన మనకు అనుగ్రహించుటకు ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నారు. అయితే ఈ దినాన మనందరము కూడా ఆయన ఏర్పాటులో ఉన్నవారము, ఆయన సన్నిధికి వచ్చిన వారము, ఆయన చిత్తములోకి వచ్చిన వారు. అయితే మనం ఫలించట్లేదు అంటే, మనలో ఇంకా ఆయన ఫలము నిలిచి ఉండట్లేదు అంటే మనం ఎక్కడో ప్రభు ఏర్పాటులో నుంచి దూరం అయిపోయి ఉన్నాం. అయితే ఆయన ఏర్పాటులో నీవు నేను ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఒకటి, అనుదిన ప్రార్థన. రాత్రి పగలు ప్రార్థించే గుణం మనకు ఉండాలి. రెండోది, యేసుని వెంబడించే మనస్సు మనకు ఉండాలి. యేసుని వెంబడించడం అంటే ఆయన వాక్యమును వెంబడించడమే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఒకటి, ప్రార్థించే గుణము నీకు ఉండాలి. రెండు, వాక్యమును అనుసరించేది గుణము నీకు ఉండాలి. అలా అయితే నువ్వేం చేయబడుతున్నావు?
ఫలిస్తున్నావు అంటుంది వాక్యం. అయితే ఇంకొక మాట నేను చెప్తాను, మనం ఫలించాం కదా, మన ఫలములు నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫలము నిలిచి ఉందని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది? ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. ఇంకొక మాట చూసుకున్నాం, లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎందుకు ప్రత్యేకంగా నేను చూపిస్తున్నానంటే, ఎప్పుడైతే మనం ఆయన అడుగుతామో పరిశుద్ధాత్ముడు ఎంతో నిశ్చయంగా మన మధ్యకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉంటాడో ఆయన ఏం చేస్తాడో, మనం ఫలించడానికి కావలసిన శక్తిని ఆయన మనకి విడుదల చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి యవనస్తురాలు ఏమై ఉండాలి? ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులో ఉండాలి. ఆయన ఏర్పాటులో ఉన్న నీవేమవుతావు? ఫలిస్తావు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల మనం విన్నట్లయితే, చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే, అమ్మగారు నేను 30 సంవత్సరాల క్రైస్తవురాలు అమ్మగారు, లేకపోతే 25 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను ఎంతగానో దేవునికి విధేయురాలై ఉంటున్నాను, నేను ప్రవచించే వరము నాకు మొదట్లో ఉండేది, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో అప్పుడు 2 సంవత్సరాలు కూడా ఎంతో భారంగా నేను మన్నించి